వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ నేతలకి ఏం ధైర్యమో తెలియట్లేదు, ఎందుకని చెప్పి ఆల్ ద సడన్ ఇగ్నైట్ అయ్యారో తెలియట్లేదు, కానీ నోటికి చాలా గట్టిగా పని చెప్తున్నారు. అలా ఇలా కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసులు పెట్టినా పర్వాలేదులే, చూసుకుందాంలే అనేటువంటి ఒక తెగింపు అనుకోవాలా. ఆ తెగింపు దేనివల్ల వచ్చిందో తెలియట్లేదు. అంటే ఇక్కడ సాధారణంగా ఒక అప్రెషన్ ఉంటుంది, ఒక సప్రెషన్ ఉంటుంది, అంటే అణిచివేత అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కడ అణిచివేత అనేది కనిపించట్లేదే. వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీసుకొస్తుంది. ఇంకా మాట్లాడితే చాలా ఎక్కువగా టైం అనేది ఇస్తుంది వాళ్ళకి. వై? బికాస్ ఎవరి అరెస్టులు కూడా జరగట్లేదు, అరెస్టులు పూర్తి స్థాయిలో జరగట్లేదు, శిక్ష పడేటువంటి విధంగా ట్రయల్స్కి వెళ్ళట్లేదు ఏ కేసులు కూడా, ఏది తీసుకున్నప్పటికీ. అదే వీళ్ళకు ఒక ధైర్యమా అంటే ఏందులే, వీళ్ళు ఇంకా ఆ వైజాగ్లో కంపెనీలో, అమరావతిలో నిర్మాణాలు, లేదంటే మిగతా ప్రాజెక్టులో, ఢిల్లీతో మంతనాలు, ప్రపంచ యాత్రలు ఇవే చేసుకుంటూ ఉంటారు, మన ఎందుకు పట్టించుకుంటారులే అనేటువంటి ఒక బరితెగింప తెలియట్లేదు. కానీ నోటికి మాత్రం బాగా పని చెప్తున్నారు. ఏ సంఘటన తీసుకున్నప్పటికీ కూడా, ఏ విషయం అయినప్పటికీ కూడా. ఇదే కోవలోకి ఆల్రెడీ మనం చూసాం అంబటి రాంబాబుని, జోగి రమేష్ని. అదే కోవలో పలాస మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు కూడా చేరిపోయారు. అయితే ఇక్కడ ఒక రకంగా ఆయన అభినందించాలి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అభినందించాలి అంటే, ఏదైతే వంశధార ఛానల్ ఉందో ఆ ఛానల్కి సంబంధించి, లేదంటే అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు అన్నారో, దీంట్లో 50% అండి ప్రాబిలిటీ. నిజమా అబద్ధమా అనేటువంటిది వాస్తవంగా అక్కడ అధికారులు తెలియజేయాల్సినటువంటిది. సో ఏవైతే అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు అని చెప్పనన్నారో వాటన్నిటిని సక్రమం చేస్తాము అన్నటువంటి మాట వరకు కూడా నిజంగానే సీదిరి అప్పలరాజుని ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయ నాయకుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా ఆయన అభినందించాలి, తప్పు లేదు. కానీ నా నోరు నా ఇష్టం, నేను అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా నా నోరింతే నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే వ్యాఖ్యానిస్తాను, ఎవడేం చేస్తాడో చూస్తాను, ఈ రకమైనటువంటి బరితెగింపు ఉంటే మాత్రం పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ శిక్ష ఏం పడిందో తర్వాత ఆయనకి అదే శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నోరు సంయమనంతో మాట్లాడాలి. నోరు ఉపయోగించేటప్పుడు కాస్త సంయమనం పాటించాలి. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని కాదు. అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ని అడ్డం పెట్టుకొని ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు లచ్చన్న గారి మనవరాలైనటువంటి గౌతు శిరీషకి ఎటువంటి అవమానాలు, పరాభవాలు ఇచ్చారు అనేది అందరికీ తెలిసిందే. ఎటువంటి జుగుప్సాకరమైనటువంటి క్యాంపెయిన్లు నడిపించాడు సీదిరి అప్పలరాజు అని టీం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, అధికారం పోయింది, ఆవిడ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి కార్యాచరణకి దేనికి వెళ్ళలేదు. ఒకవేళ దానికే వెళ్ళుంటే సిక్కోలు శివంగి అనేటువంటి పేరుంది ఆవిడికి. ఎక్కడికి పోతుంది ఆ పౌరుషం? గౌతు లచ్చన్న గారి మనవరాలు కదా, ఆయన పోరాటం, క్షమించాలి, గౌతు లచ్చన్న గారి మనవరాలు కాదు, సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు సిక్కోలు శివంగి. అనవసరంగా ఆవిడతోటి గొడవ పెట్టుకోవద్దు అనేది ఒక చిన్నపాటి సూచన. ఎందుకంటే ఒకసారి సీదిరి అప్పలరాజు మాటలు ఇక్కడ విందాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు అవకాశం వచ్చింది, పరిపాలన చేయి. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకంటే ఎక్కువే చదువున్నాం ఇంట్లో. ఇలాంటి విషయాల్లో నీకంటే ఎక్కువ చదువున్నాం మేము, ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలం. ఇంతకు ముందు నీ మొగుడి దగ్గర ఆపాం, ఎక్కువ తక్కువ మాట్లాడితే దాన్ని మించి వస్తుంది. కాబట్టి నీకు అవకాశం వచ్చింది, చక్కగా నిజాయితీగా గౌరవంగా పరిపాలించు, గౌరవంగా మాట్లాడు. నోటికి ఏదొస్తూ మాట్లాడితే, ఇప్పటికే చెప్పాను ఆల్రెడీ, నీకంటే ఎక్కువ చదువున్నాం ఎన్ని విషయాల్లో కూడా, అంతకంటే ఎక్కువ మాట్లాడుతాం. పీజీఎఫ్ త్వరలో మీ అందరికీ కూడా లైవ్లో చూపిస్తాం. ఎమ్మెల్యే గారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి మాతో పాటు. ప్రతిదానికి కూడా టైం చెప్తాం, డేట్ చెప్తాం, ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్తాం. ఎమ్మెల్యే కూడా పిలుస్తాం, నాయకులు కూడా పిలుస్తాం. దమ్ము ఉంటే వచ్చి ఇదిగో ఇది మేము తవ్వింది కాదని చెప్పండి. ఒక్క కొండ ఉంచారా మీరు? ఒక్క కొండ, ప్రతి కొండ కూడా ప్రజలకు దాని వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ పలాస నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఇష్టానుసారం లేఅవుట్లు వేస్తున్నారు. ఇక్కడ ఎవడో సీతమ్మ గుడి దగ్గర వంశధార ఛానల్ ఆక్రమించి అక్కడ ఒక లేఅవుట్ వేస్తున్నారు. వంశధార ఛానల్ మీద రోడ్ వేసి లేఅవుట్ వేస్తున్నారు. మీకు చాలా సింపుల్ గా చెప్తున్నాను, మాకు అవకాశం వచ్చిన రోజు ఆ రోడ్డు ఉండదు అక్కడ, మళ్ళీ వంశధార ఛానల్ యథావిధిగా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత మీరు ల్యాండ్స్ కొనుక్కొని లబోదీపం అంటే మేమేం చేయలేము.
అక్రమణ ప్రతిదాన్ని కూడా సక్రమం చేసే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. చూసారుగా, ఇక్కడ ఎమ్మెల్యే గారు మీరు పరిపాలన చేయండి, అవకాశం ఇచ్చారు, మాకంటే గొప్పగా పరిపాలన చేయండి, మంచి మాట, తప్పులేదు. కానీ ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటలు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి చూసారా, దానికే సీదిరి అప్పలరాజుకి త్వరలోనే సన్మాన కార్యక్రమం ఉండబోతోంది. ఏం లేదు, కేసులు పెడతారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇలా వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నాడని కేసులు పెడతారు, నథింగ్ ఎల్స్. లేదు, ఇగో ఇప్పుడు ఏదైతే సాంప్రదాయం నడుస్తుందో ప్రస్తుతానికి అది యాక్సెప్టబుల్ కాకపోయినప్పటికీ కూడా అక్కడ కూడా అదే జరుగుతుంది. అందులోనూ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి, మహిళా ఎమ్మెల్యే అయినటువంటి గౌతు శిరీష దగ్గర నా నోటి వాచాలత్వాన్ని చూపిస్తాను అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే సమాధానం చెప్తారు. ఇక్కడ సామాజిక వర్గాలు ఇంకోటి ఏదీ రాదు. నా నోరు నా ఇష్టం అనుకుంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. ఇంకా సో అనవసరంగా పెట్టుకోవద్దు గౌతు శిరీష్ తోటి, దయచేసి అనవసరంగా పెట్టుకోవద్దు. ఎక్కడైతే పరిపాలనా పరంగా లోపాలు ఉన్నాయో సీదిరి అప్పలరాజు గారు వెల్ ఎడ్యుకేటెడ్, అందరికీ తెలిసినటువంటిదే ఖచ్చితంగా. అందువల్ల మీకున్నటువంటి నాలెడ్జ్ తోటి ఎక్కడైతే రూల్స్కి వ్యతిరేకంగా జరుగుతోంది ఇదిగో అని సాక్ష్యాధారాలతోటి మీడియా ముందుకు రండి. ఇదిగో ఇది ఇక్కడ రోజుకో కార్యక్రమం పెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని అనేది? ఒకవేళ ఎప్పుడు మీరు వెళ్ళి అక్కడ నిజాలు చూపిస్తున్నారు, ఇక్కడ అక్రమాలు ఇలా ఉన్నాయి, ఇగో ఇది లేఅవుట్ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఇది, ఇక్కడ అధికారులు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఎవరన్నా అడ్డుపడుతున్నారా? ఖచ్చితంగా ప్రజలు గుర్తిరుగుతారు. అది మీరు చేసే దాంట్లో మంచి ఉంటే. లేదు, నీ మొగుడి దగ్గర ఆగాం, తర్వాత నీ దాకా రావాల్సి వస్తుంది అనేటువంటి వ్యాఖ్యానాలే చేస్తారంటారా? వాళ్ళకి ఎంతసేపు చిటికేసినంతసేపు మీ దగ్గరకు రావడానికి, మీ తర్వాత మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడానికి. మీకు ఎంత అవకాశాలు ఉన్నాయో వాళ్ళకు కూడా అంతే అవకాశాలు ఉన్నాయి కదా, అది ఎలా మర్చిపోతారు? కాయిన్కి ఒక సైడ్ మాత్రం మీరున్నారు, ఆ సైడే కరెక్ట్ అని మీరు అనుకుంటే కాయిన్కి అదర్ సైడ్ కూడా ఉంటుంది, అది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. అది అర్థం చేసుకోవాలి సీదిరి అప్పలరాజు గారు. ముందు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి. ఏమంటారు? సీదిరి మాట్లాడింది కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.